చెట్లల్లో పక్షుల గ్రామం. రోజు రోజుకి ఎండలు మండిపోతూ ఉంటాయి. పక్షులు కట్టుకున్న ఇల్లులన్నీ కూడా సిమెంటు రేకులతో కట్టినవి కావడం వల్ల లోపల వేడిని బట్టి బయట పక్షులన్నీ పుట్టకొక్కుల్లా అయిపోతూ ఉంటాయి. పక్షులెవరూ ఇంట్లో ఉండలేక బయట తిరగలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి ఇంకా మహీగ్రద్ద మరియు లూసీ పావురం అందరూ కలిసి రచ్చబండ దగ్గర కూర్చుని ఎండల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, ఈరోజు ఎండ అస్సలు మామూలుగా లేదుగా. ఇంట్లో కూర్చుంటే ప్రాణం పోయేంత ఉడుకొస్తుంది. ఫ్యాన్ వేసుకున్నా కానీ ఆ ఫ్యాన్ నుండి కూడా వేడిగాలే వస్తుంది. అసలు ఈ ఎండాకాలం ఎలా గడవాలో నాకస్సలు అర్థం కావడం లేదు. అవును తని అక్క, నా కిరాణా షాప్ లో అయితే ఆ రేకులు వేడి తట్టుకోలేకపోతున్నాను. పక్కనే ఉన్న కూల్ డ్రింక్స్ నేను తాగేయమని అనిపిస్తుంది, కానీ వ్యాపారం కదా అని ఆగిపోతున్నాను. ఇంటికి వెళ్ళినా కూడా అదే పరిస్థితి. కూర్చోడానికి లేదు, పడుకోవడానికి లేదు. మీ బాధలు మీవే. నాకు ఇంకొక పెద్ద బాధ ఉంది. ఈ ఎండలు తట్టుకోలేక రోజంతా ఇంట్లో కూలర్ వేసుకొని కూర్చున్నాను. నిన్న కరెంటు బిల్లు వచ్చింది. అది చూసి నా గుండె ఆగిపోయినంత పని అయింది. 1000 రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. ఇలా అయితే నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఈ కరెంటు బిల్లుకే అయిపోతాయి. డబ్బుల గురించి తర్వాత ఆలోచిద్దాంలే చిచ్చు. ముందు ఈ వేడి నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచించండి. పిల్లలు చూడండి, చెమటతో తడిసిపోతున్నారు. వాళ్ళకి చిన్న పిల్లలు. ఈ వేడి తట్టుకోలేక చాలా విసుక్కుంటున్నారు. నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఎందుకు ఇంట్లో పడి ఉడుక్కుపోవాలి? రాత్రిపూట మనమందరం మన ఇళ్ల బయట రచ్చబండ దగ్గర లేదా మన ఇండ్ల ముందు మంచాలేసుకుని పడుకుందాం. బయట అయితే చల్లటి గాలి వస్తుంది, ప్రశాంతంగా నిద్ర పడుతుంది, కరెంటు బిల్లు కూడా ఆదా అవుతుంది. వా మహి గారు, మీరు చాలా మంచి మాట చెప్పారు. నాకిది చాలా బాగా నచ్చింది. ఇంట్లో ఆ వేడి గోడల మధ్య పడుకునే బదులు బయట ఆకాశం చూస్తూ చల్లటి గాలికి పడుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. నాకు కూడా ఈ ఐడియా నచ్చింది. ఈ రోజు నుండి నేను నా కూలర్ కట్టేస్తాను. బయట పడుకుంటే కరెంటు బిల్లు అస్సలు రాదు. మంచి ఐడియా మహి. పిల్లలు మీరేమంటారు? నాకు కూడా చాలా ఇష్టం. బయట పడుకుంటే మేమందరం కలిసి ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టుకుంటూ పడుకోవచ్చు. ఇంట్లో అయితే నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. అవును పిన్ని, నేను పొచ్చే చిన్ను అందరం పక్క పక్కన మంచాలేసుకొని పడుకుంటాం. మాకు చాలా సరదాగా ఉంటుంది. అమ్మో, బయట పడుకుంటే మనమంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ పడుకోవచ్చు. ఇవాళ రాత్రి నుండి మనం బయటే పడుకుందాం. అందరూ మహీగ్రద్ద చెప్పిన ఆలోచనకి ఒప్పుకుంటారు. ఆ రోజు రాత్రి అందరూ వాళ్ళ వాళ్ళ మంచాలని, బెడ్షీట్స్ ని తీసుకుని బయటకొస్తారు. ఊరి మధ్యలో ఉన్న పెద్ద ఖాళీ స్థలంలో అందరూ వరుసగా మంచాలేసుకుని పడుకుంటారు. చల్లటి గాలి వీస్తూ ఉండడంతో అందరూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటారు. కాని అర్ధరాత్రి సమయంలో అనుకోకుండా ఆకాశంలో మబ్బులు కమ్మేస్తాయి. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం మొదలవుతుంది. తుని పిచ్చుక నిద్రలో ఉలిక్కిపడి లేస్తూ, అమ్మో, ఏంటి ఈ చప్పుడు? ఉరుములొస్తున్నాయి. బాబోయ్, వర్షం పడుతుంది. చోటు లేవే, వర్షం వస్తుంది. చోటు చిలుక కళ్ళు నిలుముకుంటూ, ఏంటక్క ఈ అర్ధరాత్రి వర్షం? అసలే ఎండాకాలం కదా, ఈ వర్షం ఎందుకు వచ్చింది? అమ్మో, నా బెడ్షీట్ అంతా తడిసిపోయింది. పిల్లలు లేవండి, లోపలికి పరిగెత్తండి. దేవుడా, ఒక్కరోజు కరెంటు బిల్లు మిగులుతామని బయటకు వస్తే ఈ వర్షం వచ్చి నా దుప్పట్లన్నీ తడిపేసేలా ఉంది. చిన్న తొందరగా తలకడ తీసుకొని ఇంట్లోకి పద. అందరూ కంగారు పడకండి. పిల్లల్ని తీసుకుని త్వరగా ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోండి. వర్షం చాలా పెద్దగా వచ్చేలా ఉంది. అమ్మా, నాకు చలేస్తుంది. తొందరగా ఇంట్లోకి వెళ్ళిపోదాం. నా బట్టలన్నీ తడిసిపోయాయి. ఈ వర్షం ఏంటో అసలు టైంకి రాలేదు. అందరూ తడిసి ముద్దయిపోతారు. కంగారుగా వాళ్ళ వస్తువులన్నింటినీ తీసుకుని వాళ్ళ వాళ్ళ ఇళ్లలోకి పరిగెత్తారు. ఆ రాత్రి ఎవరికీ నిద్ర పట్టదు. ఇంట్లో వేడి, బయట తడిసిపోయిన బట్టలు అన్నీ కలిసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడతాయి. మరుసటి రోజు ఉదయం వర్షం ఆగిపోతుంది, కానీ వేడి మాత్రం అలాగే ఉంటుంది. అందరూ మళ్ళీ రచ్చబండ దగ్గర కలుసుకుంటారు. ఎవరి మొహాల్లో కూడా ఉత్సాహం లేదు. అబ్బా, ఆ రాత్రి తడిసిన తడుపుకి నాకు జలుబు చేసేసింది. తలనొప్పితో చచ్చిపోతున్నాను. అసలు బయట పడుకుందామని ఐడియా ఎవరిచ్చారు? నేనే ఇచ్చాంతుడి. కానీ వర్షం వస్తుందని నేను కలగన్నానా ఏంటి? ఈ ఎండాకాలంలో వర్షం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నీ ఐడియా వల్ల నా దుప్పట్లన్నీ తడిసిపోయాయి. ఇప్పుడు వాటిని ఉతకడానికి నాకు చాలా సబ్బు ఖర్చు అవుతుంది. అసలు ఈ ఇళ్లను ఎందుకు కట్టుకున్నావో, ఈ ఎండలకి ఎందుకు బాధపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు.
అవును చిచ్చు, ఇంట్లో ఉంటే ఉడకపోతా, బయటుంటే హఠాత్తుగా వర్షాలు. మనం ఎలా బ్రతకాలి అసలు? ఈ కాలపు ఇల్లులు మనకి అస్సలు సరిపడవు. నిజమే అక్క, మనం ఏదో మనుషులను చూసి పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నాం కానీ వాటిలో ప్రశాంతత లేదు. ఈ ఎండలకి సిమెంట్ ఇల్లులు అస్సలు బాగుండవు. ఏమైనా కొత్త పద్ధతి ఆలోచించాలి. అందరూ వినండి, నేను ఒక్కటి ఆలోచించాను. మనం మనుషుల్ని అనుసరించి ఈ సిమెంట్ ఇల్లులు కట్టుకుని తప్పు చేశాం. మన పాత పద్ధతిలో మారాలి. ఒకప్పుడు మనం చెట్లపైన గూడు కట్టుకొని బ్రతికే వాళ్ళం. అక్కడ ఎంత చల్లగా ఉండేది. మనం మళ్ళీ చెట్లపైన ఇల్లులు కట్టుకోవాలి. అప్పుడు ఈ ఎండల బాధే ఉండదు, కరెంటు బిల్లు బాధ ఉండదు. మహి గారు చెప్పింది నిజమే. చెట్టు పైనుంటే ఆకుల మధ్య చల్లటి గాలి వస్తుంది. మనం ఈ సిమెంట్ గోడల మధ్య నుండి బయటకొచ్చి చెట్లపైన ఇల్లులు కట్టుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ చెట్లపైన ఇల్లు కట్టాలంటే మళ్ళీ ఖర్చు అవుతుంది కదా. పుల్లలు తేవాలి, కష్టపడాలి. నాకైతే ఈ ఖర్చు శ్రమ ఇష్టం లేదు. కానీ ఎండలు తట్టుకోలేకపోతున్నాను కాబట్టి ఒప్పుకుంటున్నాను. అందరూ మహీగ్రద్ద చెప్పిన ఐడియాకి సూత్రపాత్రంగా ఒప్పుకుంటారు. కానీ అప్పుడే అక్కడే ఉన్న పన్ను చిలుక పెద్దవాళ్ల మాటల్ని శ్రద్ధగా వింటూ ఒక చిన్న సందేహం వ్యక్తం చేస్తాడు. ఆగండి మహి గారు, మీరు చెప్పిన ఐడియా బాగుంది కానీ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఏమిటా డౌట్ రా పన్నుగా? చెప్పు. మహి గారు, మళ్ళీ మనం చెట్లపైన కొమ్మలలో ఇల్లు కట్టుకుంటే నిన్న రాత్రిలాగే వర్షం వస్తే ఏమవుతుంది? మనం మళ్ళీ తడిసిపోతాం కదా. అలాగే ఒకవేళ పెద్ద గాలివాన వస్తే మన ఇల్లులు కొమ్మలతో పాటు ఎగిరిపోతాయి. అప్పుడు మనకి ఇంకా పెద్ద ఇబ్బంది అవుతుంది కదా. అవునరా పన్ను, నువ్వు చెప్పింది కూడా నిజమే. చెట్టు పైన కొమ్మలలో ఇల్లుంటే గాలి వానలకి తట్టుకోలేవు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాకొక ఐడియా వచ్చిందిలే అమ్మ. మనం ఇల్లు చెట్టు కొమ్మల పైన కట్టుకోవడం కంటే మనం చెట్టునే ఇల్లులాగా మార్చుకుందాం. చెట్టుని ఇల్లులాగా మార్చుకోవడమా? అంటే ఏంట్రా పన్ను? నాకు అర్థం కావడం లేదు. అంటే పిన్ని, అడవిలో చాలా పెద్ద పెద్ద మ్రాణులున్న చెట్లుంటాయి కదా. ఆ చెట్ల మ్రాణుల్లోకి తొలచి లోపలికి ఒక బొక్కలా చేసుకొని అందులో మనం ఇల్లులా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మనం ఆ చెట్టు లోపల ఉంటున్నాం కాబట్టి ఆ చెట్టు చలువ వల్ల ఏసీ వేసుకుంటున్నట్టు చల్లగా ఉంటుంది. అలాగే ఒకవేళ బయట వర్షం వచ్చినా పెద్ద గాలివాన వచ్చినా మనకేం కాదు. ఎందుకంటే మనం చెట్టు లోపల ఉంటాం. చెట్టు చాలా బలంగా ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి ప్రమాదమూ ఉండదు. వరే పండగ, ఏం తెలియరా నీదే? అసలు ఈ ఐడియా నాకెందుకు రాలేదు? చెట్టు లోపల ఉంటుంటే చాలా బాగుంటుంది. అసలు ఇల్లు కట్టుకునే ఖర్చు కూడా ఉండదు. అది జస్ట్ చెట్టు తోలుచుకుంటే చాలు. నాకు ఈ ఐడియా 100% నచ్చింది. నిజంగా పన్ను, నువ్వు చాలా గొప్ప ఆలోచన చేసావురా. చెట్టు తొనలో ఇల్లు ఏర్పాటు చేసుకుంటే అది ఎండాకాలమే కాదు, వర్షాకాలం చలికాలంలో కూడా మనకి రక్షణ ఇస్తుంది. ఇది చాలా సురక్షితమైన పద్ధతి. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నేను నా కోసం ఒక పెద్ద చెట్టును వెతుక్కుంటాను. అందులో నా కోసం ఒక చిన్న బెడ్రూమ్ చేసుకుంటాను. నేను కూడా మా ఇంటికి మంచి డిజైన్ ఇస్తాను. చెట్టు లోపల మనం ఆడుకుంటుంటే ఎవరికి కనిపించక కూడా మనం దాగుడు మూతలు ఆడుకోవచ్చు. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? మనలాంటి పక్షులకి అడవే అసలిల్లు. ఈ సిమెంట్ ఇళ్ళలన్నిటినీ వదిలేసి మనం అడవిలోకి వెళ్లి మంచి పెద్ద చెట్లను వెతుక్కొని వాటిని మన కొత్త ఇళ్లలాగా మారుద్దాం. పదండి పదండి, అందరం కలిసి అడవికి వెళ్దాం. మన ఇళ్ళకి కావలసిన వస్తువులను మాత్రమే తీసుకుని వెళ్దాం. ఈ ఎండలకి ఇదొక్కటే సరైన పరిష్కారం. పక్షులందరూ బన్ను చిలుక చెప్పిన ఆలోచనకి చాలా సంతోషిస్తారు. వెంటనే వాళ్ళ వస్తువులు సర్దుకుని పక్కనే ఉన్న దట్టమైన అడవిలోకి ప్రయాణమవుతారు. అక్కడ చాలా సంవత్సరాల నాటి పెద్ద పెద్ద మ్రానులున్న మహావృక్షాలని వెతుక్కుంటారు. ఎవరి కుటుంబానికి సరిపడా చెట్టుని వాళ్ళు ఎంపిక చేసుకుంటారు. అందరూ కలిసి కష్టపడి చెట్ల మ్రానులని తొలచి లోపల అందమైన విశాలమైన ఇళ్లను ఏర్పాటు చేసుకుంటారు. వాటికి చిన్నటి ద్వారాలు కూడా చేసుకుంటారు. తుని పిచ్చుక తన కొత్త చెట్టు ఇంట్లో కూర్చొని, అబ్బా ఎంత చల్లగా ఉంది, బయట ఎండ మండిపోతున్నా ఈ చెట్టు లోపల మాత్రం చాలా ప్రశాంతంగా చల్లటి గాలొస్తుంది. అసలు ఈ సుఖం ముందు ఆ సిమెంట్ ఇల్లులు పనికిరావు. అవును తని అక్క, ఈ చెట్టు వాసన, ఈ ప్రకృతి మధ్య బ్రతకడం ఎంత ఆనందంగా ఉందో. బన్నుగాడు ఎంత మంచి ఐడియా ఇచ్చాడు. వాడి వల్ల మనందరి కష్టాలు తీరిపోయాయి. నాకు అన్ని విధాలుగా లాభం వచ్చింది. కరెంటు బిల్లు లేదు, ఇంట్లో ఫ్యాను అక్కర్లేదు, కూలర్ కూడా అక్కర్లేదు. అసలు డబ్బులు ఖర్చు పెట్టే పనే లేదు. నాకైతే ఇది పెద్ద అదృష్టం. నేను రోజంతా ఈ చెట్టు లోపల కూర్చొని నిద్రపోతాను. మహీగ్రద్ద నవ్వుతూ, చిచ్చు, నీ పిసినడితనం ఎప్పటికీ పోదు. కానీ నిజానికి మన ప్రకృతితో మమేకమై బ్రతకడంలో ఉన్న ఆనందం ఇంకా దేనిలోనూ లేదు.
మన పూర్వీకులు ఎందుకు చెట్లలో బ్రతికారో ఇప్పుడు నాకు పూర్ణంగా అర్థమైంది. అమ్మా చూడు, నేను నా కిటికీ నుండి బయటికి చూస్తే అడవంతా ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక్కడ ఆటలాడుకోవడానికి కూడా చాలా స్థలం ఉంది. నేను చెప్పిన ఐడియా పనిచేసింది కదా. ఇక మనకి వర్షం వచ్చినా గాలి వచ్చినా ఎలాంటి భయమో లేదు. మన చెట్టు ఇల్లుల్లా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ రోజు రాత్రి మనం అందరం ఒకరింటికి ఒకరు వచ్చి పార్టీ చేసుకుందాం. ఈ కొత్త ఇళ్లలో మన మొదటి రాత్రి చాలా బాగుండాలి. తప్పకుండా చిన్ను, అందరం కలిసి కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభిద్దాం. ఇకపైన మనకి ఎండల భయం అస్సలు లేదు. అలా పక్షులన్నీ బన్నుకాటి తెలివైన ఆలోచనతో చెట్లను ఇల్లులుగా మార్చుకుని ప్రకృతి ఒడిలో చాలా ఆనందంగా స్థిరపడతాయి. చెట్టు లోపలికి వేడి రాకపోవడంతో ఆ ఎండాకాలమంతా వాళ్ళు హాయిగా చల్లగా నిద్రపోతారు. ఎండాకాలంలో మామిడి చెట్లు బుజ్జిపిచ్చుక, బన్ను చిలుక మరియు చిన్ను కాకి ఎప్పుడూ కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఒకరోజు సాయంత్రం వాళ్ళు అడవిలో ఆటలాడుకుని ఇంటికి తిరిగొస్తూ ఉంటారు. దారిలో వాళ్ళకి 2 చిన్న అందమైన మామిడి మొక్కలు కనిపిస్తాయి. ఆ మొక్కలను చూడగానే పిల్లలకి చాలా ఆశ్చర్యంగా, ముచ్చటగా అనిపిస్తుంది. ఒరే పన్ను, చిన్ను, అక్కడ చూడండిరా, ఆ పొద్దు దగ్గర 2 చిన్న మామిడి మొక్కలు ఎంత అందంగా పెరుగుతున్నాయో. వాటికి ఇంకా ఆకులు కూడా సరిగ్గా రాలేదు. అవును బుజ్జే, ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇక్కడ ఈ అడవిలో ఎవరు వాటర్ పోయారు కదా, అవి ఎలాగో చనిపోతాయి. మనం ఈ 2 మొక్కలను తీసుకుని వెళ్ళి మన ఊర్లో నాటుకుందామా? మనం రోజు వాటర్ పోస్తే పెద్ద మామిడి చెట్లు అవుతాయి. సూపర్ ఐడియా రా పన్ను. ఆ 2 మొక్కల్లో నేను ఒకటి తీసుకుంటాను. నేను మా ఇంటికి తీసుకెళ్లి మా అమ్మ చిచ్చుతో చెప్పి ఇంటి ముందు నాటుతాను. రోజు దానితో ఆడుకుంటాను. సరేరా చిన్నుక, నువ్వు ఒక్కటి తీసుకో, నేను బన్ను కలిసి ఇంకొకటి తీసుకుంటాము. నా ఇంటికి బన్ను ఇంటికి మధ్యలో చాలా ఖాళీ స్థలం ఉంది. అక్కడ మేమిద్దరం కలిసి ఈ మొక్కను నాటి రోజు పెంచుతాము. డన్న, తొందరగా వెళ్ళి మొక్కలు తీసుకుని మన ఇళ్లకు వెళ్దాం పదండి, చీకటి పడిపోతుంది. ముగ్గురు పిల్లలు ఆ 2 మామిడి మొక్కలను జాగ్రత్తగా తీసుకుని వాళ్ళ ఇళ్లకి తిరిగి వెళ్తారు. బుజ్జి, పన్ను కలిసి వాళ్ళ ఇళ్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో ఒక చిన్న గొయ్యి తవ్వి ఆ మొక్కను నాటుతారు. చిన్నుకాకి తన మొక్కను తీసుకుని చిచ్చుకాకి దగ్గరకు వెళ్తాడు. చిచ్చుకాకి కూడా ఆ మొక్కను వాళ్ళ ఇంటి ముందు నాటుతుంది. అప్పుడే బన్ను చిలుక అక్కడికొస్తాడు. చిచ్చు అంటే మేం కూడా ఒక మామిడి మొక్కను నాటాము. నువ్వు చిన్ను కూడా ఒకటి నాటారు కదా. ఇప్పుడు మనం ఒక బెట్టు వేసుకుందామా? బెట్ట ఏమిట్రా బన్ను, నువ్వు మొక్క నాటకాన్ని బెట్టు అంటున్నావు? అసలు ఏమిటా బెట్టు? నేను డబ్బులు మాత్రం ఇవ్వను, ముందే చెప్తున్నాను. డబ్బులు కాదా అంటే మీ చెట్టు ఫస్ట్ పెద్దదవుతుందో లేక మా చెట్టు ఫస్ట్ పెద్దదవుతుందో చూద్దాం. ఎవరి చెట్టుకు ముందు మామిడికాయలు కాస్తాయో వాళ్ళే గెలిచినట్టు. ఏంటి, ఓకేనా? చిచ్చుకాకి నవ్వుతూ, ఓహో అలాగా, అయితే ఓకేలే. చిన్ను, చూసావట్రా, మనమే గెలవాలి. నేను రోజు దీనికి మంచిగా ఎరువులు వేసి నీళ్లు పోసి మీకంటే పెద్ద చెట్టుని చేస్తాను చూడు, మేమే గెలుస్తాం. ఖచ్చితంగా అమ్మా, మనమే గెలవాలి. అలా పిల్లలు ఆనందంగా ఆ బెట్టు వేసుకుని వెళ్లిపోతారు. రోజులు నెలలు గడుస్తాయి. బుజ్జి, పన్ను ఇద్దరు కలిసి రోజు వాళ్ళ చెట్టుకి ప్రేమతో నీళ్లు పోస్తూ చాలా జాగ్రత్తగా పెంచుతారు. అటువైపు చిచ్చుకాకి కూడా తన చెట్టుని బాగానే పెంచుతుంది. అలా 2 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇద్దరి ఇళ్ల ముందు ఉన్న మామిడి మొక్కలు ఇప్పుడు చాలా పెద్దవైపోయి అందమైన మామిడి చెట్లుగా మారుతాయి. ఇంకా కొన్ని రోజులైతే మామిడికాయలు కూడా వచ్చే సమయం వస్తుంది. కానీ అప్పుడే గ్రామంలో తీవ్రమైన ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఎండలు మండిపోతాయి. ఊరిలో నీటి సమస్య వస్తుంది. చెరువులు ఎండిపోతాయి. తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి వస్తుంది. అబ్బా, ఏంటి ఎండలు! ఊరిలో ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు. తాగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అవును తుని, నీళ్లు తేవాలంటే రోజు చాలా దూరం అడవి దాటుకుని వెళ్ళి పెద్ద కుండలలో తెచ్చుకోవాల్సి వస్తుంది. నా వల్ల అయితే కావట్లేదు. ఊరిలో పెద్దవాళ్లంతా నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాని మన బుజ్జి, పన్నులు మాత్రం అదేం పట్టించుకోకుండా వాళ్ళ మామిడి చెట్టుకి రోజు నీళ్లు పోయాలని గట్టిగా నిశ్చయించుకుంటారు. బన్ను, ఎండలు బాగా పెరిగిపోయాయిరా. మన మామిడి చెట్టుకి రోజు నీళ్లు పోయకపోతే అది ఎండిపోతుంది. దానికి ఇప్పుడు పూలు వస్తాయి, తొందరలోని కాయలు వస్తాయి. మనం దానిని ఎండిపోనివ్వకూడదు. అవును బజ్జే, ఊర్లో నీళ్లు
లేవు కానీ మనం కావాలంటే చాలా దూరం నడిచి వెళ్ళైనా సరే రోజు కుండలలో నీళ్లు తెచ్చి మన చెట్టుకి పోద్దాం. అది మన బిడ్డ లాంటిది కదా. భద్ర పన్నుక ఇప్పుడే వెళ్ళి 2 కుండల్లో నీళ్లు తెద్దాము. బుజ్జి పన్ను ఇద్దరూ కలిసి ఎండను కూడా లెక్క చేయకుండా చాలా దూరం వెళ్ళి పెద్ద కుండలలో నీళ్లు తీసుకొనొచ్చి మరి వాళ్ళ మామిడి చెట్టుకి నీళ్లు పోసేవారు. చెట్టు చాలా పచ్చగా ఆరోగ్యంగా ఉంటుంది. కాని మన చిచ్చుకాకి మాత్రం ఊరి నీళ్ల సమస్య వల్ల తన చెట్టుకి నీళ్లు పోయడం పూర్తిగా మానేస్తుంది. తన స్వార్థంతో తాగడానికి తెచ్చుకున్న నీళ్ళని కేవలం తన కొడుకు మాత్రమే తాగుతారే తప్ప ఒక్క చుక్క కూడా చెట్టుకు పోయదు. ఆ ఎండలకి చిచ్చు ఇంటి ముందున్న చెట్టు వాడిపోతుంటే ఆ చెట్టు తనలో తాను బాధపడుతూ ఉంటుంది. చిచ్చు చెట్టు మనసులో, అయ్యో, ఈ ఎండలకి నా ఆకులన్నీ మాడిపోతున్నాయి, నా వేర్లంతా ఎండిపోతున్నాయి. ఈ చిచ్చుకాకి నా మీద ఇంత జాలి కూడా లేదు. తను తాగడానికి మాత్రం చల్లటి నీళ్లు తెచ్చుకుంటుంది, కానీ నాకు మాత్రం కొన్ని నీళ్లు కూడా పోయట్లేదు. ఇంతకాలం నన్ను పెంచి కాయలు కాసే సమయానికి నన్ను ఎండబెట్టేస్తుందేమిటి? నాకు చాలా దాహంగా ఉంది, ఎవరైనా నాకు నీళ్లు పోయండి. చెట్టు లోపల ఎంత ఏడుస్తున్నా చిచ్చుకాకి మాత్రం అస్సలు పట్టించుకోదు. అలా ఇంకో వారం రోజులు గడిచిపోతాయి. చిచ్చుకాకి ఇంటి ముందున్న మామిడి చెట్టు పూర్తిగా ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి మోడులా మారిపోతుంది. ఇది చూసిన చిన్నుకాకి కంగారుగా ఇంట్లోకి పరిగెడతాడు. అమ్మా అమ్మా, బయటకొచ్చి చూడమ్మా, మన మామిడి చెట్టు మొత్తం ఎండిపోయింది, ఆకులన్నీ రాలిపోయాయి. దానికి తొందరగా నీళ్లు పోయాలమ్మా, లేకపోతే అది చనిపోతుంది, మనకి మామిడి పండ్లు రావు. చిచ్చుకాకి కోపంగా, ఒరే సన్నాసి, నీకు తెలివి లేదరా? ఊర్లో తాగడానికి మనకే సరిగ్గా నీళ్లు లేవు. రోజు నేను ఎంత దూరం వెళ్లి నీళ్లు తెస్తున్నానో తెలుసా? ఈ తాగడానికి తెచ్చిన నీళ్ళని తీసుకెళ్లి ఆ చెట్టుకు పోయేలా ఏమిటి? పండ్లు రాకపోతే మాని, ముందే చచ్చిపోతున్నాం ఎండలకి. దానికి నీళ్లు పోయడం నా వల్ల కాదు. నువ్వు నోరు మూసుకొని కూర్చో. కొని అమ్మా, బుజ్జి పన్ను వాళ్ళ చెట్టు ఇంకా పచ్చగానే ఉందమ్మా. వాళ్ళు రోజు చాలా దూరం నుండి నీళ్లు తెచ్చి మరీ పోస్తున్నారు. నేను మాత్రం కష్టపడి తెచ్చిన నీళ్ళని ఆ మట్టి పాలు చెయ్యనురా. అలా చిచ్చుకాకి తన స్వార్థంతో ఆ చెట్టును అస్సలు పట్టించుకోదు. చెట్టు పూర్తిగా ఎండిపోయి చనిపోతుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత బుజ్జి పన్నుల కష్ట ఫలితంగా వాళ్ళ ఇంటి ముందున్న మామిడి చెట్టుకి గుప్పెళ్లు కొద్ది మామిడికాయలు కాస్తాయి. చెట్టు నిండా పెద్ద పెద్ద అందమైన మామిడికాయలుంటాయి. అవి చూసి బుజ్జి పన్ను చాలా సంతోషపడతారు. ఏయ్ బుజ్జి, చూడు మన చెట్టుకి ఎన్ని మామిడికాయలు కాసాయో. చెట్టు మొత్తం కాయలతో నిండిపోయింది. మన కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. అవునరా పన్నుక, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి ఆ చిచ్చు ఆంటీని చిన్నుని పిలుచుకొని వస్తాను. మనం బెట్టు గెలిచాం కదా. బుజ్జి పరిగెత్తుకుంటూ వెళ్లి చిచ్చుకాకిని చిన్నుకాకిని పిలుచుకొని వస్తుంది. బుజ్జి వాళ్ళ చెట్టు నిండా ఉన్న మామిడికాయలను చూసి చిచ్చుకాకి చిన్నుకాకి ఇద్దరూ షాక్ అవుతారు. వాళ్ళ కళ్ళు పెద్దవైపోతాయి. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, ఏమిట్రా పండగ, ఇది మీ చెట్టేనా? అన్ని మామిడికాయలు కాసాయా? అసలు ఒక్క ఆకు కూడా కనిపించట్లేదు. అన్ని కాయలే ఉన్నాయి. మీరు ఇంట్లో తెచ్చి కట్టారా ఏమిటి వాటిని? బన్ను చిలుక నవ్వుతూ, అవునంటే ఇవి మేము పెంచిన చెట్టు కాయలే. మీరు బెట్టు ఓడిపోయారంటీ. మీ చెట్టు మొత్తం ఎండిపోయింది, కానీ మా చెట్టు చూడండి ఎంత పచ్చగా ఉందో. మాకు చాలా కాయలొచ్చాయి. చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మా చూసావా, నేను ముందే చెప్పాను నీళ్లు పోయమని, నువ్వు వినలేదు. ఇప్పుడు వాళ్ళు రోజు మామిడికాయలు తింటారు, మనం ఎవరి మొహాలు చూడాలి? బుజ్జి పన్ను ఇద్దరూ కలిసి చెట్టెక్కి కొన్ని మామిడికాయలను తెంపుకొని అక్కడే కూర్చొని రుచి చూస్తూ తింటూ ఉంటారు. అప్పుడే అక్కడికి తుని పిచ్చుక చోటు చిలుక కూడా వస్తారు. వాళ్ళ పిల్లలు పెంచిన చెట్టుకి ఇన్ని కాయలు రావడం చూసి వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. వా పిల్లలు, చాలా బాగా పెంచారా చెట్టుని. ఎండలకి మేము తాగడానికి నీళ్లు తెచ్చుకోవడానికి కష్టపడ్డాం, కానీ మీరు మాత్రం చెట్టు మీద ప్రేమతో దూరమని కూడా చూడకుండా దానికి నీళ్లు పోయడం చాలా గొప్ప విషయం. చిచ్చుకాకి బాధగా, అవునుతోనే, వాళ్ళు నాకంటే చాలా గొప్ప వాళ్ళు. నేను మాత్రం కకృతి పడ్డాను. తాగడానికి తెచ్చిన నీళ్లు చెట్టుకు పోస్తే వేస్ట్ అయిపోతుందని స్వార్థంగా ఆలోచించాను. ఇప్పుడు నా చెట్టు ఎండిపోయింది. నా కొడుక్కి ఒక్క కాయ కూడా కోసి ఇవ్వలేకపోతున్నాను. చిచ్చు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ చెట్టు ఆకలి తీరిస్తే అది కూడా రేపు మన ఆకలిని తీరుస్తుంది. కాని నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ ఆకలి నీ దాహం మాత్రమే చూసుకున్నావు. బుజ్జి పన్ను ఆ చెట్టు ఆకలి చూడలేక చాలా దూరం వెళ్లి మరి నీళ్లు తెచ్చి దాని ఆకలి తీర్చారు. ఇప్పుడు చూడు ఈ చెట్టు ఎంత కృతజ్ఞతతో వాళ్ళ ఆకలి తీరుస్తుందో.
చెట్టు కూడా ప్రాణమున్న జీవినే చిచ్చు. దానికి కూడా ప్రేమనిస్తేనే ఫలాలను ఇస్తుంది. అవును తుని, నేను చాలా తప్పు చేశాను. నా స్వార్థంతో ఒక ప్రాణాన్ని ఎండిపోయేలా చేశాను. నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. నేను తెలుసుకున్నాను. ఇప్పటి నుండి నేను రోజు నీళ్లు పోసి ఆ చెట్టును మళ్ళీ బ్రతికిస్తాను. నా తప్పు దిద్దుకుంటాను. చిచ్చుకాకి ఏడుస్తూ వెళ్లి తను ఎండిపోయిన మామిడి చెట్టు రానుని పట్టుకొని క్షమాపణ అడుగుతుంది. ఆ మాట విన్న వెంటనే లోపల ప్రాణం తొణుకు మిణుకుమంటున్న ఆ చెట్టు తనలో తాను ఆనందిస్తుంది. అమ్మయ్య, చిచ్చుకి ఇప్పటికీ నా బాధ అర్థమైంది. నేనింకా బ్రతికే ఉన్నాను. నాకు కొంచెం నీళ్లు పోస్తే మళ్ళీ చిగురిస్తాను. నాకు ఈ రోజు న్యాయం చేసిన తుని గారికి చాలా చాలా థ్యాంక్స్. ఆ రోజు నుండి చిచ్చుకాకి పూర్తిగా మారిపోతుంది. తను నీళ్లు తేవడానికి వెళ్ళినప్పుడల్లా 2 పెద్ద కుండలలో నీళ్లు తెచ్చేది. ఒకటి వాళ్ళ ఇంట్లో అవసరాలకి, ఇంకొకటి చెట్టుకి పోయడానికి. అలా రోజు ఉదయం సాయంత్రం 2 సార్లు ప్రేమతో ఆ ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోసేది. చిచ్చుకాకి చెట్టుకి నీళ్లు పోస్తూ, నన్ను క్షమించు. ఎంతకాలం నిన్ను చాలా కష్టపెట్టాను. ఇప్పటి నుండి నిన్ను నా సొంత బిడ్డలా చూసుకుంటాను. నువ్వు తొందరగా పచ్చగా మారిపోవాలి. అలా చిచ్చుకాకి ప్రేమతో పోసిన నీళ్లకి కొన్ని రోజుల తర్వాత ఆ ఎండిపోయిన మామిడి చెట్టు మెల్లిగా చిగురు వేయడం మొదలు పెడుతుంది. మొత్తం ఆకులొచ్చి మళ్ళీ పచ్చగా మారిపోతుంది. ఇంకా కొన్ని రోజులకు చిచ్చు చెట్టు కూడా చాలా అందమైన మామిడికాయలు కాస్తాయి. అది చూసి చిచ్చుకాకి ఎంతో చాలా సంతోషిస్తుంది. ఆ చిన్నగా చూడరా, మన చెట్టుకు కూడా కాయలు వచ్చేసాయి. తుని చెప్పింది నిజమే. మనం ప్రేమనిస్తే చెట్టు కూడా ప్రేమనిస్తుందిరా. చిచ్చు ఆంటీ చెట్టుకు కూడా కాయలొచ్చాయి. ఇప్పుడు మనం అందరం కలిసి మామిడి పండ్లు తినొచ్చు. అవునాంటీ, మీ చెట్టు మళ్ళీ బ్రతికింది. మాకు చాలా ఆనందంగా ఉంది. బన్ను బుజ్జీలు కూడా చిచ్చు చెట్టుకి కాయలు కాయడం చూసి చాలా సంతోషిస్తారు. అందరూ కలిసి ఆ ఎండాకాలంలో తీయటి మామిడి పండ్లను తింటూ ప్రేమతో చెట్లను పెంచుకుంటూ చాలా ఆనందంగా గడుపుతారు. ప్రకృతికి మనము ప్రేమనిస్తే అది మనకి అద్భుతమైన ఫలాలను ఇస్తుందని పక్షులన్నీ తెలుసుకుంటాయి.